ధర్మ, అర్థ, కామ, మోక్షములని నాలుగింటిలో శత్రుఘ్నుడు కామము అనే తత్వాన్ని తెలియచేస్తాడు. అంటే కోరిక దేని వైపు ఉండాలి? మనిషికి మోక్షమే నాకు కావాలి అనేటటువంటి కోరిక కలిగి ఉండాలి. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల మోక్షం వస్తుంది. మరి భగవంతుణ్ణి ఆశ్రయించడం ఎంతమందికి తెలుస్తుంది? అంటే అందరికీ తెలియదు. మరి ఎలాగండి అంటే భగవంతుని తత్వాన్ని బాగా తెలిసి భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుని కొరకే జీవించేటటువంటి ఆచార్యుల ఎడల శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మోక్షం వస్తుంది. ఇదే విషయాన్ని తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ అంటారు. మనకి ఎట్లాగా అంటే భగవంతుణ్ణి స్వయంగా సేవ చేయటం, శాస్త్రం, విజ్ఞానం, విధానం తెలియాలి. తెలిస్తే చేయటం సాధ్యం. మరి ఎంతమందికి తెలుసు అంటే అందరికీ తెలియదు. అది గురు శుశ్రూషతో నేర్చుకున్న వాళ్ళకి సాధ్యం. కానీ మరి అలా చేసే వాళ్ళకి మనం సేవ చేయగలిగితే అది కూడా మోక్ష సంబంధాన్ని మనకి కలిగిస్తుంది, మోక్షాన్ని ప్రాప్తింపజేస్తుంది. ఇది మనకి శత్రుఘ్నుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు.